వారిని పర్యంతముగా నేను స్థాపించవచ్చుగా కన్యాదాన గోదాన విజయిత నిమిషార్థ బ్రహ్మచిత్వ అర్ధ నిమిషం చాలు. గత జన్మల యందు అధ్యాత్మ విద్య కోసము ఎక్కువగా కృషి సలిపిన, గొప్ప తపస్సు చేసినాం అప్పుడంతా. అందుకోసమే భగవంతుడు అప్పటికి మనమంతా యోగ భ్రష్టులము అని తెలుస్తాం. అంటే ఏమి, గత జన్మల్లో మనము మానవులుగా పుట్టి ఉంటిమి, అప్పుడు వేదాంత విచారములో ఉండిన వారము, భక్తి ధ్యానము తపస్సు ఇటువంటి సల్లక్షణాలన్నీ మనకు ఉండినాయి. కావున భగవంతుడు ఇప్పుడు ఈ జన్మలో మనకు ఈ బ్రహ్మ విద్యను ప్రసాదించాలా అని ఈ రీతిగా మమ్మల్నంతా మానవులుగా ఆ పరమాత్మ సృజించినాడు కదా. బ్రహ్మావలోక దిషణం ముదమాప దేవ అని శుకయోగీంద్రులు చెప్పినారు కదా. బ్రహ్మదేవుడు ఎందరో జీవులను సృష్టి చేసినాడు, దేవతల్ని సృష్టి చేశాడు, కిన్నరులు కింపురుషులు, ఇంకా యక్షులు రాక్షసులు పశువులు పక్షులు క్రిములు కీటకాలు వీటన్నిటిని ఆ బ్రహ్మదేవుడు సృష్టి చేసి కూడా తృప్తుడు కాలేదంట. తర్వాత మానవుణ్ణి సృష్టి చేసి బ్రహ్మానంద పరవశుడైనాడు. ఎందుకోసము అంటే శుకయోగీంద్రులు చెప్తారు, బ్రహ్మావలోక దిషణం ముదమాప దేవ, బ్రహ్మావలోకనం చేయగల ఈ శక్తి గల మానవుణ్ణి సృష్టి చేసినాం కదా. కావున నాకు ఇంకా వేరే సృష్టి చేయవలసిన బాధ్యత ఏమీ లేదు అని ఆనందపడినాడు. అంటే బ్రహ్మతత్వాన్ని తెలిపేదాని కోసమే అన్ని శాస్త్రాలు ప్రవృత్తమైనాయి. మానవుని కోసమే అన్ని శాస్త్రాలు, పశుపక్షాదులకు కాదండి శాస్త్రాలు. కావున సూత్ర భాష్యంలోన ఈ విషయమయ్యి ఒకానొక విచారాన్ని శంకరాచార్యులు చెప్తారు. ముఖ్యంగా మానవునికే శాస్త్రమందు అధికారం ఉంది అనే విషయమయ్యి అక్కడ శంకరాచార్యులు వారు ఎంతో విశదంగా తెలిపినారు. ఎందుకోసమంటే పశుపక్షాదులకి వాటికి పాపము పుణ్యము అనేది ఏం లేదు. ఎద్దులు అవి పొడుస్తూ ఉంటాయి జనులను. ఫలానా తిప్పయ్య గారి ఇంట్లో ఉండే ఎద్దు తిమ్మప్పను పొడిచింది అని రాసుకుంటాడా చిత్రగుప్తుడు? రాసుకునేలేదా. ఎందుకోసము అంటే వాటికి విచక్షణ అనే శక్తి లేనందువల్ల అవి ఆ పని చేస్తా ఉన్నాయి. కావున పశుపక్షాదులకి శాస్త్రం లేదు, వాటికి పుణ్యపాపాలు లేదు. అవి మంచి పనులు చేస్తే ఫలానా పశువులు ఇట్లంత పుణ్యకార్యాలు చేసిండు ఆయన రాసుకుంటారా చిత్రగుప్తులు? లేదప్ప. అట్లా ఈ పశుపక్షాదులకు శాస్త్రముల ప్రవృత్తి లేదు, మానవులకు మాత్రమే ఉంది. కావున వారు శ్రవణము మననము నిధిధ్యాసనము ఇవి ఆచరించాల. దానివల్ల వీరిని మానవులు అని అంటా ఉన్నాం. మాన అనే ఆ శబ్దానికి మన జ్ఞానే అనే ధాతువు, ఆ ధాతువు నుంచి మానవ శబ్దం పుట్టింది. అంటే జ్ఞానవంతులు అనే అర్థం మానవులు అంటే మేము లౌకిక జ్ఞానవంతులంతా మేము మానవులు అని వారు భావించి ఉండవచ్చును. అయితే అసలైన మానవులు ఎవరు అంటే తత్వజ్ఞానం పొందినటువంటి వారే అసలైనటువంటి జ్ఞానులు అని తెలుసుకోవాల్సింది. వారే నిజమైనటువంటి మానవులు. అటువంటి వారు ఆత్మతత్వ జ్ఞానాన్ని పొందేదానికోసము మహాత్ముల దగ్గరికి వస్తారు. సగురు మేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుల దగ్గరికి వచ్చి వారు ఆత్మ విచారాన్ని చేసుకుంటారు. ఆత్మ విచారమును మహాత్ముల నుండి
వినేటప్పుడు సరి అయిన ఆత్మ విచారమే వినాలి. మనము రోగగ్రస్తులైనప్పుడు సరి అయిన డాక్టర్ల దగ్గరికే పోవాలి. మనం అట్లా పోకున్నట్లయితే అప్పుడు ఏమైపోయేస్తుంది, వారు నీకొకటి వింటే నీకే వేరే ఔషధం ఇచ్చిస్తారు. నీకు జ్వరం వచ్చింటే నీకే మరి ఒక ఔషధాన్ని ఇచ్చేది, ఇంకా ఎక్కువ ఉల్బణం చేసేది రోగాన్ని. ఇట్లంతా చేయొచ్చు కదా. అందుకోసమే అట్లా గ్రహించరాదు. మనం ఏ డాక్టర్ అయితేనేం పోదాం పదా అని అంటే అప్పుడు మనము ఆయా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది కదా. అట్లా ఈ భవరోగాన్ని పోగొట్టుకునేదానికి ఎవరంటే వారిని మనం ఆశ్రయించరాదు. సరిగ్గా తత్వ విచారము తెలుసుకున్నటువంటి వారి దగ్గరికే పోవాలా. భ్రాంతులన్నీ వారు పోగొట్టుకొని ఉండల్లా. అట్లా వాళ్లే మన భ్రాంతులన్నిటినీ పోగొడతారు. వారు శృతి యుక్తి అనుభవపూర్వకంగా చెప్పాల. మా గురువు చెప్పినాడు కావున నేను చెప్తా ఉన్నాను, నీవు వినే తీరలా అని ఆజ్ఞాపించేదానికి లేదు. ఎందుకు అంటే మన అనుభవానికి రావాలి కదా ఏదే కాని. కావున అనుభవావసానత్వాత్ భూత వస్తు విషయత్వాచ్చ బ్రహ్మ జ్ఞానస్య అని శంకరాచార్యులు వారు చెప్పినారు. దానిపైనే నిలిచి వారు భాష్యములోన అనేక రహస్యాలను తెలిపినారు. మనకంత ఇప్పుడు దుఃఖం కలిగింది కదా. ఈ దుఃఖానికంత కారణం ఏమి అంటే అనాత్మ జ్ఞానము. అంటే నేను అంటే దేహి, ఈ దేహం సత్యము, జగత్తు సత్యము అనే ఈ బుద్ధి ఉంది కదా, జగత్ సత్యత్వ బుద్ధి. ఇదే అన్ని దుఃఖములకు కారణంగా ఉంటా ఉంది. మనము ఈ శరీరాన్ని పొంది ఉండేదే దుఃఖాలకు కారణం. గాఢ నిద్రలో చూడండి, ఏ శరీరం లేదు, మహదానందంగా ఉంటున్నాము. అయితే మేలుకొంటే మరలా దుఃఖము ఆవహిల్లుతా ఉంది కదా. అట్లయితే ఈ దుఃఖము అనేది మన యొక్క స్వరూపమా? కాదు. ఇది అనాత్మ యొక్క ధర్మం. అనాత్మను నిరాశము చేయాల. అనాత్మ నిరాశము అంటే అనాత్మే వాస్తవంగా లేదు, ఉన్నదే ఆత్మ అని తన స్వరూపములో తాను నిలిచినప్పుడే దుఃఖం లేదు కదా. గాఢ నిద్రలో సహజంగా అది సిద్ధమవుతా ఉంది. అయితే ఇప్పుడు కూడా అట్లే మనం ఉంటా ఉన్నాం, సచ్చిదానంద స్వరూపంగా వెలుగుతా ఉన్నాం ఇప్పుడు కూడా. అయితే మనం దాన్ని గమనించలేదు. అప్పుడు మనకు జగత్తు ఎట్లా ఉండలేదో ఇప్పుడు కూడా జగత్తు జీవులు ఎవరూ లేదు, ఉండేదే సచ్చిదానందమైన పరబ్రహ్మతత్వము అని గ్రహించవలసి ఉంటుంది. అట్లే శంకరాచార్యులు, గౌడపాదాచార్యులు, వార్తికకారులు వారు తమ గ్రంథాల్లో ఎన్నో యుక్తులు కూడా తెలిపినారు. ఇదంతా ఈ అనాత్మ సత్యమైంది కాదు. ఇంతకు ముందు మీరు కొన్ని యుక్తులు కూడా తెలుసుకున్నారు. వేదాంత విచారములోన చాలా ముఖ్యమైనది ఏమి అంటే ఏది ముందు అని. ఏది ముందు అని అడిగితే ఏది మొదటిది అని అడిగినా ఒకటే. అనాత్మ సిద్ధము కావాలి. అనాత్మ సిద్ధమైందా అప్పుడు నీకు బంధము కూడా సిద్ధమే అని చెప్పవలసి ఉంటుంది. అనాత్మ యొక్క సిద్ధి ప్రపంచమందు మోహగ్రస్తులైనటువంటి జనులంతా అదే వాస్తవము, అనాత్మయే సత్యము, ఈ అనాత్మయే ఉంది అని వారు భావించినారు. అవస్థాత్రయము అని మనం అంటా ఉన్నాం వేదాంతములు. ఈ అవస్థాత్రయమంతా ఇది బాహ్య దృష్టితో చూస్తే అంత అనాత్మ. ఈ అవస్థాత్రయము అనేదే లేదు అని వేదాంతులు తీర్మానం చేస్తారు. అనాది మాయా సుప్త యదా జీవ ప్రబుధ్యతే అజమనిద్రమ స్వప్నం అద్వైతం బుధ్యతే తదా. కారికాకారులు ఏమంటా ఉన్నారు?
శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులైనటువంటి వారు మమ్మల్ని అంతా తట్టి తట్టి లేపుతారంట. కారణం ఏమి అంటే మనము ఎన్నో కల్పముల నుండి స్వస్వరూపములోన నిద్రపోయినాం. యుగ యుగాల నుండి నిద్రపోయినాం. ఎన్నో యుగాలు, కల్పాలు, మన్వంతరాలు తిరిగినాయి. మనము ఇంకా గురక పెడుతూనే ఉన్నాము అని గౌడపాదాలు చెప్తారు. మీరంతా మేం మేల్కొని ఉండాము ఇప్పుడు అని అనుకొని ఉండొచ్చును. అయితే బ్రహ్మజ్ఞానుల దృష్టిలో మనమందరము గాఢ నిద్రలో, అవిద్య అనే గాఢ నిద్రలో. ఎందుకు అని అంటే శాస్త్రకారులే చెప్తారు. నిద్ర అంటే నిద్రా తత్వమజానత, తత్వాజ్ఞానము అనేది అదే గాఢమైన నిద్ర. ఈ గాఢమైన నిద్ర నుండి మమ్మల్ని లేపేదానికోసమే మహాత్ములంతా బోధలు చేస్తా ఉండేది. వాళ్ళు తత్వమసి తత్వమసి అని తట్టి తట్టి లేపుతా ఉన్నారు. చూడండి, ఇప్పుడు కూడా మీ స్వరూపం తప్ప ఇంకా వేరేదేమీ లేదు. ఇదిగో జాగ్రత్త కనబడతా ఉంది, ఇదింత జగత్తు, స్వప్నం కనిపించింది అదొక జగత్తు అని ఇట్లంతా మీరు వికల్పిస్తా ఉన్నారు. వాస్తవంగా ఇవన్నీ ఏవి కాని లేదు, ఉన్నదే బ్రహ్మము అని చెప్తారు. ఇది నిజమైతే ఇంత ఈ అవస్థాత్రయము, అప్పుడు అద్వైతానికి ఏ విధమైన ఖ్యాతి కూడా ఉండదు కదా. కావున విచారించి చూడండి అని. అవస్థాత్రయము సిద్ధాంతం అవుతుందా? ఏదప్ప మొదటి అవస్థ అని అడుగుదాం. ఏది నిజమైనటువంటి మొదటి అవస్థ అని అంటే మనం ఇది జాగ్రత్త అవస్థప అని అంటాం. ఇదే నిజమా? ఇంతకు ముందు నీకు నిద్ర వచ్చి ఉండొచ్చు కదా, నిద్ర లేకుండానే ఎట్ట మేల్కొంటివి, ఇప్పుడు మేల్కొన్నాను అంటావు కదా, అంటే ఏమర్థం? ఇంతకు ముందు నిద్రపోయింటివి అని. అట్లయితే నిద్ర అనేది మొదటిది. అవును స్వామి, నిజమే, నిద్రే మొదటిది అని అంటాం. ఇంకా బాగా ఆలోచించుడప్ప, కళ కూడా పడతా ఉంది కదా అప్పుడప్పుడు. అంతకు ముందు కళ వచ్చి ఉండొచ్చు కదా. అవును స్వామి, అట్లా కూడా ఉండొచ్చును. అట్లయితే కళ అది మొదటిది కదా. అవును నిజము అని అంట. ఇంకా బాగా ఆలోచించుడప్ప, నాకు కళ పడింది అని ఇప్పుడు చెప్తా ఉండవు అంటే జాగ్రత్త, జాగ్రత్త దృష్టితో కదా నీవు అట్లా చెప్పేది. కావున అంతకుముందు జాగ్రత్త ఉండొచ్చు కదా, మేల్కొని ఉండవచ్చు కదా. మరి మెలకువే కదా మొదటిది. అదే స్వామి నేను మొదటి చెప్తి కదా, మొదటే చెప్తి కదా జాగ్రత్త మొదటిది అని. మరి నేను ఏం చెప్తానో దానికంతా అంటా ఉండవు కదా, నీవు ఒప్పుకొట్టు ఉండవు కదా అని గురువు అడుగుతాడు. ఏమప్ప నిద్ర మొదటిది కదా, అవును అని అండి. తర్వాత స్వప్నం మొదటిది కదా అంటే దాన్ని అవును అండి. దీనికి కూడా అవును అండి. అంటే నీవు ఎట్లుండావప్ప ఇప్పుడు అంటే గొర్రె మాదిరి ఉండావు, విచారపరుడు కాదు. ఊరికి చెప్పిందంతా ఊరికి వింటా ఉండేది. చూడు, బాగా ఆలోచించుడు. ఈ జాగ్రత్త అవస్థ మొదటిదా? ఇది జాగ్రత్త అంటే మెలకువ అంటే ఇంతకుముందు నిద్రపోయింటివేనే కదా దానికి అర్థము. అప్పుడు ఆ నిద్ర అనేది మొదటిది కదా. అవును కదా స్వామి, నిజమే అని. ఇప్పుడు తీర్మానం చేయప్ప, దీంట్లోన ఏది మొదటిది? నాకు అవస్థలు ఉండాయో, మూడవస్థలు ఉండాయని అంటా ఉండావు. ఏదప్ప ఎక్కడుంది అవస్థ? ఇప్పుడు మొదటి అవస్థ సిద్ధాంతం అయితే రెండవది ఉంది, మూడవది ఉంది అని ఇట్లా చెప్పవచ్చును. మొదటిదే సిద్ధాంతం కాదు కదా. ఏది మొదటిది అనేది సిద్ధాంతం కాదు. అయితే మాండుక్యోపనిషత్తులోన మొదట జాగ్రత్త అవస్థ, తర్వాత స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ ఎందుకు చెప్పిరి అని మీరు అడగవచ్చు. అది అధ్యారోపం. అధ్యారోపమైనందువల్ల మనము అజ్ఞానముతో ఎట్లా అనుకొని ఉంటామో అట్లే శాస్త్రం చెప్తుంది. చెప్పి తర్వాత ఏం చేస్తుంది? దాన్ని అంతటి నిషేధిస్తుంది. అది ఎట్లా అని మీరు దాంట్లోనే చదివింటారు, మాండుక్యోపనిషత్తులోనే. దాంట్లో కడపట తురీయ పాదాన్ని చెప్పే సందర్భంలో నాంత ప్రజ్ఞం నుంచి ప్రారంభం చేసింది. నభైష్ప్రజ్ఞం నుంచి సురువు కావాలి కదా నిషేధం. ఎందుకంటే నీవేమనేది మొదట జాగ్రత్త అవస్థ మొదటిది అంటావు అన్నప్పుడు దాని నిషేధం మొదట రావాల్సింది.
బహిష్ప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం అని రావాలా. అట్లా లేకుండా ఏమొచ్చింది? నాంత ప్రజ్ఞం, తర్వాత నా బహిష్ప్రజ్ఞం వచ్చింది. మరి ఇప్పుడేం చేస్తావా? కావున ఏది మొదటి అవస్థ అనేది సిద్ధము కాలేదు కదా, ఇంకా సంసారం ఎక్కడుంది? మరి ఏం సిద్ధాంతమైంది అని, ఏది మొదటి అవస్థ అని మనము సిద్ధాంతం చేసేదానికి సాధ్యము కాదు అని ఏ అనుభవంతో గుర్తిస్తువో అదే సాక్షి అనుభవము, అది మాత్రమే సత్యం. ఇంకా ఈ 3 అవస్థలు ఉన్నాయి కదా, ఇవి మిథ్య అని దీని వల్ల తీర్మానం అవుతుంది కదా. కావున 3 అవస్థల ఎన్ని అవస్థలు ఉండేది అని అడిగితే దానికి జవాబు లేదు. ఎందుకు అంటే మన స్వామివారు ఉపన్యాసాలు చేసేటప్పుడు అనంతమూర్తి శాస్త్రుల వారని కొత్తగా వాళ్ళు వేదాంతంలో దిగిండ్రి. వాళ్ళు తార్కిక శిరోమణులు. వారు ఆ కాలంలో శృంగేరి జగద్గురువుల యొక్క ఆస్థాన విద్వాంసులుగా ఉండి అక్కడి నుంచి మా స్వామివారి దగ్గరకు వచ్చిండ్రి. స్వామివారు అవస్థలను ఎంచేదానికి బ్రహ్మదేవుని చేత కూడా కాదు అని చెప్పి ఉపన్యాసం ముగించింది. అంతా అయిన తర్వాత అనంతమూర్తి శాస్త్రి వచ్చి స్వామివారి దగ్గర, స్వామి అవస్థల్ని ఎంచేదానికి అయ్యలేదు అని, బ్రహ్మదేవుని చేత కూడా అయ్యలేదని మీరు చెప్తారు కదా, నేను ఎంచుతాను అని. సరే అట్లా ఎంచప్ప. అప్పుడు అనంతమూర్తి శాస్త్రి ఏం చేసి వాళ్ళు జాగ్రత్త 1 అని ఇట్లా రియల్ ముదిరి, స్వప్నము 2, సుషుప్తి 3. ఏం స్వామి 3 అవస్థలు కాలేదా? అవస్థల్ని ఎంచినాను. అవునా కదా స్వామి? నీవు అవస్థల్ని ఎంచలేదయ్యా, నీవు రేళ్లను ఎంచిండావు. సరిగ్గా చూసుకో, పొరపాటు అయింది. రేళ్ళు ఎంచప్ప. ఇది జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అని ఇట్లా 3 రేళ్లు ఎంచిండావే, కానీ అవస్థలు ఎక్కడ ఎంచినావప్ప అంటే అందరూ అట్లా అవిచారపరులైనటువంటి వారు జాగ్రత్త 1, స్వప్నం 2, సుషుప్తి 3 అని. సుషుప్తి కూడా లేదు. ఎందుకప్ప అంటే మొదటి జాగ్రత్త సిద్ధం కాలేదు కదా, అది సిద్ధమైన తర్వాత అప్పుడేమంటావు? జాగ్రత్త సత్యము, దాని నుంచి స్వప్నం కూడా సత్యమే, 2 తర్వాత 3 సిద్ధాంతమైంది. ఇంకా మొదటిది ఏది అనేది సిద్ధాంతం కాలేదు కదా, ఇది ఎంత అనాత్మ అని. అజం అనిద్రం అస్వప్నం, అనిద్రుడు నేను అస్వప్నుడు అని ఎప్పుడైతే తెలుసుకుంటున్నాడో అప్పుడు ఈ గాఢ నిద్ర, యుగ యుగాల నుండి ఉండే ఈ నిద్ర అంతా పటాపంచలైపోయేస్తుంది. ఇంకా శంకరాచార్యులు ఒక మాట చెప్తారు. ఇదే సందర్భంలోనే ఇదే శ్లోకానికే శంకరాచార్యులు భాష్యం రాస్తూ ఒక మాట చెప్తారు. ఎప్పుడైతే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి మహాత్ముడు నీవు బ్రహ్మము అనే వేదాంత పేరి ఎప్పుడు చెవి దగ్గర మ్రోయిస్తాడో అప్పుడు అనాదిగా ఉండినటువంటి ఆ తమస్సు నిద్ర అంత పటాపంచలైతుంది అని ఒక ఉదాహరణ. ఏమో పేరు తీసుకురావాలేమి అని మీరు అడగొచ్చు. శంకరాచార్యులేమో వాళ్ళు మహాపేరి అని చెప్తారు. వాళ్ళు చిన్న పేరు కూడా కాదు, మహాపేరి, వేదాంత పేరు, వేదాంత వాక్య పేరు. ఎందుకు అంటే కుంభకర్ణుడు 6 నెలలు నిద్ర చేసేవాడు, 6 నెలలు మేల్కొనేవాడు. అట్లా సందర్భములోనే పేర్లు వాయించేవాళ్ళంట. అప్పుడు పెద్ద పెద్ద ఆ వాద్యములు, పేర్లు, వాటన్నిటిని వాయించిన తర్వాత అప్పుడు ఆయనకి మెలకు అవుతా ఉండంట. ఎవరికి? కుంభకర్ణుడు. 6 నెలల నిద్ర, దానికే ఇంత తతంగం చేయాలా? యుగ యుగాల నిద్ర పొందినాం కదా మనం, ఇంకెంత పెద్ద కుంభకర్ణులు. ఆ కుంభకర్ణుని తాతల ఏమి ముత్తాతలు అనొచ్చు మనం నిద్ర చేసేదాంట్లో. స్వరూప విషయంలో నిద్రపోయిండామా. అందుకోసమే శంకరాచార్యులు వారు అదే పనిగా వేదాంత మహావాక్య పేరి అని అంటా ఉన్నారు.
ఆ పేరు వాయించాలి అంటే అట్లయితే అంత గట్టిగా మీరు ఇప్పుడు చెప్పాలి కదా మాకు అని వచ్చినాం. గట్టిగా చెప్పవలసిన పని లేదు, వినాలి, అంత వినాలా అని అర్థం. కొన్ని ఏంటి ఇట్లే వింటా ఉంటారు అనుకోండి, ఆ మొత్తము ధ్వని అంత ఎంత కుప్పేస్తే. కావున ఆ ధ్వని అంతా లెక్కించండి అంటే ఒక్కసారికి ఇది అర్థమయ్యేది కాదు. శంకరాచార్యులు వారు ఇంకొక మాట చెప్తారు, ఉపదేశాసనం. ప్రపంచము అంటా ఉండామప్ప, ఈ ప్రపంచములో మనకు ఎన్నో వస్తువులు కనపడతాం. అన్ని వస్తువులను మీరు సంక్షేపంగా చెప్పాలి, అన్ని దాంట్లోనే రావాలి. అటువంటి ఒక్క శబ్దం అన్నా చెప్పండి, రెండన్నా చెప్పండి, మూడన్నా చెప్పండి, అంత జగత్తంతా దాంట్లో వచ్చిండాలి. అట్లా చెప్తారా అని శంకరాచార్యులు అడుగుతారు. అన్ని రావాల దాంట్లో. దానికి పూర్వపక్షి ఏం చెప్పలేదు. శంకరాచార్యులు ఏమంటారు, నామము, రూపము, క్రియ, ఈ మూడు. నామము, రూపము, క్రియ, ఈ మూడింటిలోన అంతర్గతము కానటువంటి పదార్థమే లేదండి. నామము లేని వస్తువు జగత్లో ఏదుంది? నామము లేనటువంటి రూపం ఎక్కడుంది? నామము లేని క్రియ ఎక్కడుంది జగత్తులో? లేదు. అన్ని వస్తువులు ఈ మూడు పదార్థాల్లోనే అంతర్భాగంగా ఉంటా ఉన్నాయి. దీంట్లోన ఈ నామము, రూపము, క్రియ, ఈ మూడింటిని మనము జగత్తు అని అంటాం. శంకరాచార్యులు ఈ నామము, రూపము, క్రియ అనేవి ఈ వస్తువులు నిజముగా లేదే లేదు, చూసుకోండప్పా అని చెప్తా ఉంటారు. మీరు విచారం చేసుకొని చూడండి, నామరూప క్రియాత్మకమైన జగత్తు లేనే లేదు, మీరు విచారించుకోలేదు అంతే అని. ఇవి స్వతంత్ర పదార్థాలు కాదు. ఆసదేవహి త్రయం తస్మాత్, ఈ మూడు ఎటువంటివి? ఆసదేవ, అసత్తులే ఈ మూడు. అంటే ఊరికే తోచేవి అని కూడా చెప్పలేదు శంకరాచార్యులు. ఏమంటారు? అసత్యేవా, అవి ఆ మూడు అసత్తులు, బొత్తిగా లేనటువంటివి అని చెప్పి వారు దానిపైన విచారణ సాగిస్తారు. ఇప్పుడు చూడండి, నామము, రూపము, క్రియ, ఈ మూడు ఉన్నాయి అని, ఇవే జగత్ అని మనం అంటా ఉంటాం కదా. ఈ మూడింట్లోన ఏది మొదటిది అనేది నిర్ణయించుకుందాము. ఇప్పుడు నామము అంటే పేరు అని అర్థం, రూపము మనకు కనబడే ఆకారము, క్రియ అంటే అదొక పని అని అర్థం. పత్రము అని, పత్రము అంటే ఆకు. మొదట్లో మన మహర్షులు ఆకునకు పత్రము అనే పేరు పెట్టినారు కదా. ఎట్లు పెట్టిరి ఆ పేరు అని అడిగితే, దానికి చెట్టులో నుండి ఆకు కిందకి పడేటప్పుడు పత్ అంటుంది, పత్ అని కిందకి పడుతుంది కదా, అందుకే పత్రం అని. దానికి ఏం శబ్దం చేసేది? పత్ అనే క్రియ చేసి, పత్ అనే క్రియ చేసిన దానికి ఏమాయా, దానికి ఒక పేరు వచ్చి పత్రం అని. అంటే క్రియ మొదట అని అర్థం. పత్ అని కిందకి పడక అది క్రియ మొదటి. ఇప్పుడు తర్వాత ఏమాయ, దానికి ఒక రూపం సిద్ధమాయ, ఇదే ఆకు. దానికి ఒక పేరు పత్రం అనే పేరు కూడా ఏర్పడిపోయి. ధరతీతి ధర, భూమికి ధర అనే పేరు. ధర అనేది నామము, దానికి ఒక రూపం ఉంది. భూమికి అంతా ఒక రూపం ఉంది, ఒక క్రియ. దానికి ధర అనే పేరు ఎందుకు వచ్చే దానికి అంటే, ధరతి సర్వమితి ధర, అంతటిని ధరిస్తుంది. కావున దాన్ని ఏమంటారు? ధర అని అంటారు. అంటేమి
ధరించేది కావున ధర. ధరించేది అనేది దాంట్లో ఉండే క్రియ. అది ఆ క్రియను బట్టి దానికి ఒక రూపము, దానికి ఒక నామం ఇట్లా ఏర్పాటు చేశారు. ఇదే రీతిగా ఇంకొక ఉదాహరణ, వాయువు. వాతి ఇది వాయువు. వాయువు అనేది పేరప. ఇక వాతి ఇది వాయువు అంటారు కదా, దానికి ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, వాతి అంటే చలనాద్వాయువు, యచ్చలనం తద్వాయువు, చలించేది కావున అది వాయువు. ఈ క్రియ అనేది చాలా ముఖ్యమైనది. ఆ క్రియను బట్టే దానికి ఒక రూపము, దానికి ఒక నామం. భూమికేమో ఆ ఏది నామము అవుతుంది, భూమి అనే నామము, దానికి ఒక రూపము, దానికి ఒక క్రియ అనేది కూడా ఉంది అని ఇప్పుడు తెలిసే. అంటే మోసుకొని ఉండేది, ధరించి ఉండేది, అది ఒక క్రియ అనేది ఏర్పడి. తర్వాత జలము అంటే, జలము అనేది పేరు, దానికి ఒక రూపము, ప్రకాశమానంగా ఉంటుంది కదా జలం, దానికి రూపం ఉంది అని అంటాం. దానికి క్రియ కూడా ఉంది, ప్రవహిస్తుంది కదా, ఆ ప్రవహించేదే అది క్రియ అని. ఆ తర్వాత ఇంకా అగ్ని, జ్వలించేది, జ్వలిస్తా ఉంది. అగతి కుటిలం ఊర్ధ్వంబా గచ్చతి అగ్ని. అట్లా కుటిలంగాను, అడ్డంగాను, ఊర్ధ్వంగాను తెలుస్తా ఉంది. కావున దానికి అగ్ని అని పేరు పెట్టాలా అని ఋషులు అగ్ని అని దాన్ని. దానికి అర్థం లేదని మనం అనుకోరాదు, అర్థయుక్తంగానే చెప్పారు. మొదట ఆ క్రియను బట్టి దానికి ఒక రూపము, తర్వాత దానికి ఒక నామము అనేది సిద్ధమైంది. ఇప్పుడు ఇంకొక శంక, వాయువుకి రూపం లేదు కదండి. వాయువు కూడా రూపం ఉందండి. వాయువు అగ్ని రూపంలో ఉంటా ఉంది. వాయోరగ్ని, అగ్ని రాప అద్య పృథివీ అని లేదా. కావున వాయువు అది చలించి దాంట్లో నుంచి అగ్గి పుడుతుంది, దాని నుంచి జలము, దాని నుంచి భూమి అని ఉంటా ఉంది. కావున వాయువు అనే పేరు ఉంది, దానికి రూపం ఉంది వాయువుకి. ఆ రూపం ఏది అంటే ఇదంతా ఏది అగ్ని కూడా రూపమే, ఆ వాయువు యొక్క రూపం. జలం కూడా దాని రూపమే, భూమి కూడా దాని రూపమే అని తెలుసుకోవాలి. ఇక ఆకాశం అనే పేరుంది, దానికి రూపముందా? రూపముంది. ఎట్లా అంటే అదే వాయువు, ఆకాశాత్ వాయోరగ్ని. ఆ ఆకాశం యొక్క రూపము అగ్ని, జలము, భూమి. ఇదంతా కూడా ఆ ఆకాశం యొక్క రూపమే అని నిశ్చయించుకోవాలి. ఆ రీతిగా ఇంకా మనస్సు అని అంటాం. మనస్సు అనే నామము, దాని రూపమేది? ఆ మనస్సు ఏమవుతా ఉంది? అదే ఆకాశము, అదే వాయువు, ఇదంతా అదే తయారవుతా ఉంది. ఇదంతా కూడా దాని యొక్క రూపమే అని నిశ్చయించుకోవాలి. కావున అట్లా మనస్సు కాని, బుద్ధి కాని, చిత్తం కాని, అహంకారం కాని, అది ఏ పదార్థమే కానిలేండి, అవన్నీ కూడా ఇదిగో నామము, రూపము, క్రియ, ఈ మూడింటితో కూడి ఉన్నాయని. దీంట్లోన మొట్టమొదటిది క్రియ అని మనం తెలుసుకున్నాం. క్రియ అనేది అది స్వతంత్రమా? రూపము లేని క్రియ ఉందా అని అడుగుతా ఉన్నా వేదాంతం. రూపమే లేదు, క్రియ ఉంది అంటే ఎవరు ఒప్పుకుంటారు? రూపము లేని క్రియ ఉందా, రూపము లేని నామముందా అని అడిగితే అటువంటిది లేనే లేదు. కావున మనం ఏమని తీర్మానించుకోవాలా? ఇట్లా ఈ నామం మొదట, తర్వాత రూపము, తర్వాత క్రియ అని తీర్మానించేదానికి అయ్యలేదు ఇట్లా వరుసగా. ఉదాహరణకి చూడండి, ఆ దినము దశరథుని ఇంటిలోన నామకరణం అంట. చాలా మంది రాజాది రాజులంతా వచ్చేసినారు. అంతా
అవన హోమాదులంతా జరుపుతా ఉంటారు. ఆ దశరథుని యొక్క పుత్రులకి నామకరణం జరిగే దినం అది. ఇంకా శిశువులు ఆ పిల్లవాళ్ళు వశిష్ఠ మహర్షి పురోహితుడు కదా, ఆయన కూడా వచ్చేసినాడు. పేరు పెట్టేదానికి ఆయన వచ్చిండేది. ఆ శిశువులకు పేర్లు పెట్టాలా. మొదట ఆ శిశువును ఎత్తుకుని వచ్చి ఇద్దరు, దశరథుడు కౌశల్ అంటే రామును. ఇంకా రామ అనే పేరు పెట్టి ఉండలేదు. అప్పుడు ఆ శిశువును తీసుకువచ్చి ఆ వశిష్ఠ మహర్షి యొక్క చేతుల్లో పెట్టి, నీవే నామకరణం చేయాలి స్వామి అని చెప్పి, ఇప్పుడు ఆ పరమాత్మకి సంశయం కలిగినాయి. నాకు రాముడు అని పేరు పెడితే బాగా, ఈ ముసలివాడు నాకు ఏం పేరు పెడతాడో ఏం కథో. వేదాలు పురాణాలు అన్నిట్లో ఉపనిషత్తులో కూడా రామ అనే పేరున్నాయి. ఆ పేరే పెట్టాలగిన, కానీ ఏది పెడతాడో ఏమో తెలీదు. అట్లా వేరేది ఏమన్నా పెట్టినా పేరు, అప్పుడు ఈ అవతారం అంతా ఆబాకు పాలైపోతుంది. ఎట్లు చేయాలా, ఈ ముసలానికి చెప్పేది ఎట్లా అనేది చింత పట్టుకొనే భగవంతునికి. ఈ స్వరూపంలో ఉన్నాడు, ఏమన్నా చెప్దామా నోరు తెరిచి అవతారము భంగమైపోతుంది. మానవ అవతారంలో ఉండాలా అని కదా వచ్చిండేది. మరి ఏం చేయాలి ఇప్పుడు? వేరే ఆలోచన తట్టలేదు. రామ అంటే ఏమర్థము? రమణీయ స్వరూపుడు అని అర్థం. అంటే సుందర స్వరూపుడు అని. ఆయన కంటే సుందరమైన వాడు జగత్లో ఇంకెవరు లేదు అని దానికి అర్థం. రామ రామ ఇత్యభిరామేణ వపుషా తస్య చోదితః నామధేయం గురుశ్చక్రే జగత్ ప్రథమ మంగళం. ఏమని చెప్తా ఉన్నారు? అప్పుడు ఆ తొడపైన ఆ శిశువును పెట్టుకొని ఉన్నప్పుడు వశిష్ఠుల వారు, అప్పుడు ఆ పరమాత్మ ఏం చేస్తున్నాడంట, తన యొక్క దివ్యమైన సుందరాకారాన్నంతా చూపించాడు. ఆ సుందరాకారాన్ని ఎప్పుడు చూపించినో ఆ వృద్ధునికి ఆయన హృదయముల నుండి రామ అనే శబ్దము బయటికి నోటి ద్వారా వచ్చేది. రామ ఇత్యభిరామేణ వపుషా తస్య చోదిత. వపు అంటే శరీరం. ఆ శరీరములో తన రమణీయత్వాన్ని ఎప్పుడు చూపించినా అప్పుడు ఆ నామం బయటకు వచ్చింది. ఇప్పుడు రూపం ఉందా నామం ఉందా అని అడిగితే ఏం జవాబు? రూపమే ఉందా. దానికోసమే చెప్పింది. ఆ రమణీయ రూపమే లేకపోయింటే రామాని రామ సూక్తాలు ఉండాలి వేదములో. ఇంకా ఉపనిషత్తుల్లో రామతాపిన్ని ఉపనిషత్తు ఉంది, రామోత్తర తాపిన్ని ఉపనిషత్తు ఉంది. ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ రామశబ్దం ఉంది. వేదాల్లో అంతా నా శబ్దం ఉంది, పురాణాల్లో ఉంది. కావున నాకు రామ అనే పేరు పెట్టాలా అని కదా ఆ పరమాత్మ సంకల్పించింది. అంటే ముందే నామం సిద్ధము కదా, ముందే సిద్ధమైంది నామము అనే. కావున నామము ముందా రూపం ఉందా? ఏది స్వతంత్రము? నామము స్వతంత్రమైందా? కాదు, అది రూపము నుంచి సిద్ధము అని అంటామా. మరి ఆ రూపం ఎట్లొచ్చా అంటే నామము నుంచి సిద్ధము అని. కావున నామము రూపము అనేవి అవి స్వతంత్రములైన పదార్థములు కానే కాదు. అందుకోసమే మనము ఆ వస్తువులు, ఆ నామము, రూపము, ఈ క్రియ అన్నటువంటివి స్వతంత్ర పదార్థాలు కానే కాదు. నామమును మొదటిది అని అంటావా? అప్పుడు రూపము లేని నామము ఎక్కడుంది అని అంట. క్రియ లేని నామము ఎక్కడుంది?
లేదు. అన్యోన్యాశ్రయం ఉంది ఒక్కొక్క దానికి. ఇవన్నీ ఈ నామరూప క్రియలు ఎట్లా కలుగుతా ఉన్నాయంటే ఇవి అన్యోన్యంగా కలుగుతా ఉన్నాయే కానీ ఇవి సర్వతంత్ర స్వతంత్రములు కానే కాదు అని. నామము స్వతంత్రము కాదు, రూపము కానీ స్వతంత్రం కాదు, క్రియ కానీ స్వతంత్రమైన వస్తువు కాదు. ఈ మూడింటిలో ఏ ఒక్కటి కూడా స్వతంత్రమైంది కాదు అని దీనివల్ల తీర్మానమవుతుంది. క్రియనే లేదా, ఆ క్రియ వల్ల కదా ఇట్లా క్రియ అని అంటావు నువ్వు. ఉదాహరణకి చలనము, ధావనము, కంపనము, నిమేషము, ఉన్మేషం. ఒకడు పరిగెత్తా ఉన్నాడు. ఆ పరిగెత్తే దాన్ని ఏమంటావు నువ్వు? ధావనం అంటావు, పరిగెత్తేది అంటావు. అట్లా వాడు పారుతూ ఉన్నాడు కదా, దాన్ని ఏమంటావు? వాడు పారుతున్నాడు అని. పారుతూ ఉన్నాడు ఎవరు? ఫలానా వ్యక్తి పారుతూ ఉన్నాడు అని. పారేది ఏది? శరీరం. అంటే రూపం అక్కడ ఏర్పడే, తర్వాత దానికి ఒక నామము అనేది ఏర్పడే, అప్పటికేమి రూపము అనే దానికి క్రియ అనేది ఆధారము అని చెప్పాలి. ఆ క్రియకు ఒక పేరు పెడతావు కదా, ఏమని పేరు పెడితే? పరిగెత్తేది అని పేరు పెట్టావు కదా. కావున ఆ క్రియను అవలంబించి ఈ రూపము ఉంటా ఉంది, ఆ రూపాన్ని అవలంబించి నామము ఉంటా ఉంది. కావున ఏది కాని స్వతంత్రం కాదు, పరస్పరాపేక్ష వల్ల ఇవి కనబడతా ఉండాయే కానీ ఇవి స్వతంత్రములు కావు అనేది సిద్ధాంతము. దీన్ని శంకరాచార్యులు వారు ఉపదేశ శాస్త్రంలో చెప్పినారు. దీన్ని పదే పదే మననం చేసుకోవాలా. ఇంకా దీని గురించి మీరు ఉపదేశ శాస్త్రంలో కూడా చదువుకోవచ్చు. బృహదారణ్యక భాష్యంలో కూడా ఈ విచారం వస్తుంది. అది అట్లున్నది. అంటే నామము, రూపము, క్రియ ఇవి స్వతంత్రములు కావున ఇవి లేనే లేవు అనే అభిప్రాయం. ఇది నామము, ఇది రూపము, ఇది క్రియ అని ఏ సాక్ష్య అనుభవము చేత నీవు ఇదెంత తీర్మానం చేస్తా ఉన్నావో ఆ అనుభవమే సత్యమే కాని ఇవన్నీ మిథ్య. ఈ నామరూప క్రియలు వాస్తవములు కాదు. ఇవి వాస్తవములు అయ్యంటే ఈ నామరూప క్రియల్లోన మొదటిది ఏది అనేది సిద్ధాంతం అయిపోతా ఉండే. అయితే అట్లా సిద్ధాంతం కాలేదు కదా. కావున నామరూప క్రియాత్మకమైన ఈ జగత్తంతా మిథ్య అని చెప్పవలసి ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి, జీవుడు ముందా అధ్యాస ముందా అనేది ఒక విచారం. నేను జీవుడు, నేను సంసారి, నేను ఏడుస్తా ఉండదు, నేను ఇన్ని ఏండ్లయింది నేను పుట్టి అని చెప్తా. 30 ఏండ్ల వెనక నేను ఉండలేదు, 30 ఏండ్లయింది నేను పుట్టి, నేను కర్త, నేను భోక్త, నేను జ్ఞాత అని ఇట్లంతా నీవు ప్రపంచంలోన జీవస్వరూపమున విహరిస్తుండావు కదా. ఈ జీవత్వము ఎట్లొచ్చింది అని శాస్త్రం చెప్తుంది. అంటే ఆత్మ అనాత్మల యొక్క తాదాత్మ్యం వల్ల జీవత్వం ఏర్పడతా ఉంది అని కదా శాస్త్రం చెప్పేది. ఆత్మ అనాత్మ ఆ రెండింటి యొక్క సంబంధం ఉండాల. సంబంధం లేకపోతే లేదప్ప, జీవత్వం అనేది లేదు. యథా జలే దండస్య వక్రత, ఒక నిటారుగా ఉండే తీర్థం ఉంది, దాన్ని నీటిలో పెట్టినావప్ప, వంకర తిరిగినట్లు కనబడతావు. ఆ వక్రత్వము ఎట్లా ఏర్పడింది? దండ, నీళ్లు ఈ రెండు కలవగా లేనటువంటి వక్రత్వము దాంట్లో కనబడలేదా? అదే సురేశ్వరాచార్యులు చెప్పేది. అందుకే ఆ ఉదాహరణ ఇచ్చినారు సురేశ్వర్. దండము యొక్క వక్రత్వము అది స్వతంత్రమైందా? స్వతంత్రమైన వస్తువు కాదది. ఆ వక్రత్వం ఎప్పుడు తెలుస్తుంది? ఆ దండను నీళ్ల నుంచి బయటికి తీసేప్పుడు తెలిసిపోతుంది. ఓ ఇదే వక్రీభవనము అని మనం అంటాం. వ్యవహారంలో కూడా స్కూల్లో చదువుకునే పిల్లవాళ్ళు వక్రీభవనము అని వాళ్ళు తెలుసుకునే ఉన్నారు. అట్లా మనం బెత్తం తీసుకొని అట్లా నీటిలో పెట్టినప్పుడు అంటాం కదా, ఒకటి ఆత్మ ఇంకోటి అనాత్మ ఉన్నట్ల ఆ రెండు పదార్థం.
ఆ రెండు పదార్థాల యొక్క సంబంధం చేత ఈ వక్రత్వం ఎట్లా కలిగినా ఆత్మానాత్మల యొక్క సంబంధము చేత ఈ జీవత్వము ఉత్పన్నమైంది అని. గాఢ నిద్ర యందు ఏ జీవత్వము లేదు, కేవలము చైతన్యమైన నీవు తప్ప ఆ గాఢ నిద్రలో ఎవరు లేదు. నీ మేల్కొని తక్షణమే మెలకువ అనేదే ఉపాధి. ఆ ఉపాధి సంబంధం చేత అదే చైతన్యానికే జీవుడు అనే వ్యవహారం జరిగి, అప్పుడు జీవుడు అనేవాడు మొదటన అధ్యాస మొదటి. ఈ జీవుడు ఎట్ట తయారైనాడు అంటే దేహమును ఆత్మ అని భావించినాడు. దేహమును తానని, ఇంద్రియాల్ని తానని, మనస్సును తానని, ఇట్లా ఒకదాన్ని ఇంకొకటి అని తెలుసుకొనటం వల్ల ఈ జీవుడు సిద్ధమాయ అని అంట. అంటే దానివల్ల అధ్యాస వల్ల జీవుడు సిద్ధమాయ అని. సరే, ఈ అధ్యాస వల్ల జీవుడు సిద్ధం అంటే అధ్యాస అనేటప్పటికే అంతకు ముందే జీవుడు సిద్ధమైండ. ఎందుకంటే ఇది నా శరీరము అనేవాడు ముందు ఉండాలి కదా. అధ్యాసను పొందే వ్యక్తి ఎవడున్నాడో అతడు మొదటే సిద్ధమై ఉండాలి కదా. కావున జీవుడు ముందా అధ్యాస ముందా, మొదట ఏది జరిగిందప్ప అనేది మొదటి తీర్మానం చేసుకోండి. దేహము, ఇంద్రియాలు, మనస్సు వీటన్నిటినీ నేను నాది అని భావించిన దానికి నాకు జీవత్వము. సరే, అంతకుముందు ఈ దేహము ఇంద్రియాలు ఉండాయనే కదా అర్థము. ఆ దేహము ఇంద్రియాలు ఉండటం వల్ల ఏం సిద్ధాంతం అవుతా ఉంది? అంతకుముందే జీవుడు ఉన్నాడు అని అర్థమవుతా. వాటిని వాడుకునే జీవుడు అంతకుముందే ఉండాలి కదా. ఈ దేహేంద్రియాలు మొదట సిద్ధం కావాలి కదా అధ్యాస అయ్యేదానికి. అధ్యాసకు ముందు దేహేంద్రియాలు ఉండాలి. ఆ దేహేంద్రియాలు అవి ఒక దాంట్లో ఉంటే అధ్యస్థం కావాలంటే అట్లా అధ్యస్థం చేసుకునేవాడు అంతకు ముందే ఉండాలా. అట్లయితే జీవుడు అంతకు ముందే సిద్ధమై ఉండాలి కదా. కావున జీవుడు మొదట సిద్ధం కావాలి. పోనప్ప ఆ జీవుడే మొదట అందామా? అంతకు ముందే అధ్యాస జరిగిండా, లేకపోతే జీవత్వం ఎట్లు? మరి ఏది ముందప్ప? మొదట అధ్యాస అయినా మొదట, లేకపోతే జీవత్వం మొదటి సిద్ధాంతం. జీవత్వము అనేది మొదటిది అని చెప్పే కాదు, అధ్యాసను కూడా మొదటిది అని చెప్పేదానికి కాదు. ఇప్పుడు మనమంతా ఇట్లా జీవులుగా ఉండేదానికి కారణం ఏమప్ప అంటే, ఇదిగో చూడప్ప, ఆత్మయందు అనాత్మ, అనాత్మయందు ఆత్మ ఇట్లా కలగలుపు చేసుకుని దానికి ఇట్లా అయినాం అని అంటారు. సరే, ఇట్లా చేసుకునేకి కారణం ఏమి? ఇంతకు ముందు అధ్యాస అట్లా ఉండాలి కదా, ఒకటి ఉండాలా. మరలా దానికి కారణము ఇంకొక అధ్యాస, దానికి కారణం ఇంకొక అధ్యాస. ఇట్లంతా అనవస్థా దోషం కూడా సిద్ధమవుతుంది దీని నుంచి. అన్యోన్యాశ్రయ దోషం ఒకటే కాదు, అధ్యాస వల్ల జీవుడు, జీవుని వల్ల అధ్యాస అంటే, తండ్రి వల్ల కొడుకు, కొడుకు వల్ల అదే తండ్రి పుడతాడు అంటే అది సాధ్యమా ఎక్కడన్నా? అధ్యాస వల్ల ఇదిగో జీవుడు పుట్టాడప్ప అని. ముందు జీవుడే లేకపోతే అధ్యాస ఎట్టు జరుగుతుంది? కావున ఈ రెండింట్లోన ఏది మొదటిది అని తీర్మానించేదానికి అయ్యలేదు, మరి జీవుణ్ణి సిద్ధాంతపరిచేకి అయ్యలేదు, అధ్యాసను కూడా సిద్ధాంతపరిచేదానికి కాదు. ఇట్లా మనం ఏ అనుభవంతో గుర్తిస్తూ ఉన్నామో అంటే ఇట్లా తెలుసుకుంటా ఉన్నాం కదా విచారంతో. మనము చైతన్య స్వరూపులే కాకపోయింటే ఏం గతి? మనము చైతన్య స్వరూపులైనందువల్ల ఈ విచారాన్ని మనము తెలుసుకుంటా ఉన్నాం. విచారపరులు మనమే కదా. కావున ఇది నిత్యము, ఇది అనిత్యము అనే దాన్ని మనం తెలుసుకుంటా ఉన్నాము. ఇదింత అధ్యాస అనేది తెలిసిందే లేదా మనకి? అధ్యాస ఉండగా ఈ జీవత్వం ఉండింది అని. కావున జీవుడు అధ్యాసం ఉందా అని అడిగితే దానికి ఏ సమాధానం లేదు. కావున ఎవరికి ఏ అధ్యాస లేదు, ఎవరికి ఏ జీవత్వం కూడా లేదు. ఉంటే అది సిద్ధాంతం కావాలా? ఇది సిద్ధాంతం అవుతా ఉందా? లేదు. మరి జీవుడు ముందా అధ్యాసం ఉందా అంటే అధ్యాసం ముందు ఉండాలా. ఆ అధ్యాస ఏర్పడేదానికి మళ్ళా జీవు కావాలా. ఆ జీవుడు మళ్ళా అధ్యస్థుడు కావాలంటే మరలా అధ్యాసం ఉండాలా.
ఇట్లంతా కూడా జరిగిపోతా ఉంది. కావున ఇది సరి అయింది కాదు. ఈ జీవత్వము, అధ్యాస ఇవన్నీ మనము కలవరించుకుంటా ఉన్నాం. ఎప్పుడు అంటే నిద్రలో ఉన్నప్పుడు కలవరించుకుంటా ఉంటాం కదా, వార్తికారులు చెప్పినట్ల. ఆ రీతిగా మనమంతా ఇట్లా ఈ అజ్ఞానం అనే ఈ అనాది మాయ నిద్ర ఉంది. అనాది మాయ సుప్త యథా జీవ ప్రబుద్ధ్యతే అంటారు కదా. అట్లా ఈ గాఢ నిద్రలో మనం పడిపోయి నేను జీవుడు, నేను జ్ఞాత, నేను కర్త, నేను భోక్త, నాకు సంసారం ఉంది, ఓ పరమాత్మ, ఓ భగవంతుడా, ఓ గురునాథ, నాకు ఈ సంసారాన్ని పోగొట్టు, మళ్ళా నాకు ఏ జన్మ రాకూడదు అని ఇట్లంతా మనం కొట్టుకుంటా ఉంటాం. నిజంగా లేదు మనకి ఇదంతా. ఈ జీవత్వం లేదు, అధ్యాస లేదు. ఆత్మకి ఇవన్నీ అంటుకుంటాయని, ఆత్మను ఆశ్రయించుకోనిండాయా ఇవన్నీ. అట్లయితే అగ్గికి చెదులు పడుతుందా? సాధ్యమా చెదులు పట్టేదానికి? నీవు అగ్ని మాదిరి చైతన్య స్వరూపంగా ఉంటున్నావు, నీకు ఇవన్నీ అంటుకుంటాయా వచ్చి? లేదు. కావున ఇది సరి అయింది కాదు అని తీర్మానం. ఇప్పుడు ఇంకొకటి, మనమంతా శరీరదారులు కావున మేమంతా జీవులప్ప అని అంటా ఉన్నాం కదా. మనకంతా శరీరాలు ఉండాయి అనే దానికి ఏం ప్రమాణం? ఏమండి, జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదా, అవి ఎక్కడుండాయి? బయట ఉండావా జ్ఞానేంద్రియాలు? అక్కడ ఆ మూల పెట్టినావా? ఇలా ఇప్పుడు పోయి ఆ జ్ఞానేంద్రియాలు తెచ్చి నీ దగ్గర మాట్లాడతాను. ఆడ చెవి పెట్టిండాను, తర్వాత వింటాను, ఆ చెవి తీసుకొని వస్తాను. కన్ను తీసుకొని వస్తాను, తర్వాత తినకపోదాం. కన్ను ఆడ పెట్టాను, దాపెట్టాను, అది తీసుకొని వచ్చినాక తినకపోదాం. అది చూడవు కదా, కన్ను పెట్టుకొని చూస్తాము. ఇంకా ఈ ఇంద్రియాలు ఉంటాయి కదా, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ ఎక్కడో ఏమో మన ఇంట్లో మూలలో లేవు, పెట్టెలో లేవు. ఏడుంది? ఈ పెట్టెలో. ఈ శరీరం లోపల ఉండేదాన్ని. ఈ శరీరంలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, జీవప్ప, వాళ్ళ యొక్క సంతానం అంతా దీంట్లోనే ఉండేది. ఇది ఇంత కలిసి కదా శరీరం అంటే. ఈ శరీరం నాకుంది అంటావు కదా, శరీరం ఉంది అనే దానికి ఏమప్ప ప్రమాణం? ఏం ప్రమాణం ఉందప్ప? అదే చూస్తా ఉన్నాం కదా స్వామి. అక్కడ చూస్తా ఉండేది చూడు, దాంట్లో అన్ని వేసావు, కట్టేసినావు, మూట కట్టినావు, అన్ని పదార్థాలు దాంట్లో ఉంటాయి. శరీరం అనే దాంట్లోనే ఉన్నాయని. దాంట్లో ఉండే కన్ను తీసుకోవద్దు, మనస్సు తీసుకోవద్దు, అదంతా కలిసి శరీరము. ఈ శరీరానికి ఏమొక ప్రమాణమా? ఇది మైక్ అని చెప్పేదానికి ఏం ప్రమాణం? మేమంతా కన్నుతో చూస్తా ఉన్నాం, కన్నే ప్రమాణం కదా. అట్లా ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, వీటన్నిటితో కూడినటువంటి మొత్తము శరీరాన్ని దేనితో చూస్తా ఉండవు పని? ఎక్కడుంది ప్రమాణం? ప్రమాణాలన్నీ దాంట్లోనే పడినాయి. దేంట్లో పడినాయి? శరీరంలో పడినాయి. వాటిలో తీసుకోకూడదు. శరీరం ఉంది అనేది నీ రుజువు చేయి. కావున ఈ శరీరము ఉంది అని చెప్పేదానికి ప్రమాణమే లేదు అన్నప్పుడు మనమంతా జీవులు ఎట్లయితాము? కావున మనం అట్లా భావించింది తప్పు అని తెలుస్తా ఉంది. కావున ఇంకొక విచారం, శరీరం ఉందా కర్మ ఉందా అనే ప్రశ్న. ఈ శరీరం ఉంది అని అనుకుందాం అనుకోండి. ఇంత మంచి శరీరాన్ని పోగొడితే ఎట్లు స్వామి అంటే, సరేలేప ఈ శరీరము ఉంది కదా, నీకు ఇది ఎట్లొచ్చా? కర్మ చేసిన దానికి వచ్చింది. కర్మ ఎట్లు చేస్తే శరీరం, ఆ శరీరంతో కర్మ చేస్తే మళ్ళా ఆ కర్మతో మళ్ళా శరీరం. అది ఏమబ్బా, తండ్రి వల్ల కొడుకు, ఆ కొడుకు నుండే అదే తండ్రి పుడతాడా ప్రపంచంలో. అన్యోన్యాశ్రయ దోషము కారికాకారులు 10 శ్లోకాల్లో చెప్పినారు అన్యోన్యాశ్రయ దోషం ఈ విషయంలో. కావున ఆ కారికాకారులు ఈ ఉదాహరణ చెప్పిండేది ఏది? పితృజన్మ అని చెప్తారు కదా అక్కడ. కావున ఆ పుత్రుడు నుంచి పిత పుట్టేది, పిత నుంచి పుత్రుడు పుట్టేది ఎక్కడన్నా చూసామా? లేదు కదా. మరి దీన్ని కూడా ఒప్పుకోవాలంటే తండ్రి వల్ల కొడుకు, కొడుకు వల్ల తండ్రి పుడతా ఉన్నాడు అనేది కూడా ఒప్పుకోవాలి కదా. శరీరం నుంచి కర్మ, కర్మ నుంచి శరీరం.
అదెట్లా సిద్ధమవుతా ఉంది. కావున ఏది ముందు, కర్మ ముందా శరీరం ముందా అని అడిగితే దానికి నోరు పడిపోతుంది. లేదు అంటే సిద్ధాంతం చేసేదానికే లేదు అని అంటే అర్థమేమి, ఆ వస్తువే లేదు అని అర్థం. అట్లయితే మనం ఎందుకు ఇట్లంతా ఉంది అంటా ఉంటాం, ఈ శరీరం కర్మ ఇదింత అని అంటే ఇట్లా అంటా ఉండేదే కర్మాయ, మన కర్మ ఇది. మరి ఎట్లా స్వామి ఈ కర్మ పోవాలంటే అదేనప్పా మంచి కర్మలు. మంచి కర్మలు ఇస్తాయి, ఆ కర్మల్ని ఈశ్వరార్పణ కూర్చుంటుంది. ఎలా అంటే ఇది ఇంత చేసుకున్నాడు, ఎప్పుడు విచారించుకోలేదు. ఇప్పుడు నీవు దావుకు రావాలా, కర్మను ఈశ్వరార్పణ కూర్చుంటుంది చేయి కొన్నాళ్ళు. ఆ తర్వాత గురుదేవుని అనుగ్రహమై నీవు కర్మాతీతుడని తెలుసుకోండి. ఇది ఎట్లా వస్తా ఉంది ఈ కర్మ, ఈ కర్మకు కారణం శరీరమా, శరీరానికి కారణం కర్మ, ఇట్లంతా అప్పుడు విచారణ గురువు దగ్గర సురువైతుంది. ఇంకా నిజంగా నాకు కర్మత్వం లేదు, శరీరత్వం లేదు, ఇదంతా భ్రాంతి. స్వప్న కాల ప్రమాణమివ ప్రబోధే అని శంకరాచార్యులు చెప్తారు. స్వప్నములోన ఎన్నెన్నో వ్యవహారాలు చేస్తావు, అక్కడంతా అక్కడ ఎన్నో కష్టాలు పడతావు. ఎప్పుడు ఏమో మేల్కొనిడిస్తే ఇప్పుడు ఆ ప్రమాణాలన్నీ ఉన్నాయా, అక్కడి వ్యవహారం అంతా ఉందా, ఏం లేదు. అదంతా బాధితమైపోయేది. ఎప్పుడు మేల్కొంటే ఆ సమకాలంలోనే అన్ని బాధితం కాలేదా, అది అన్ని బాధితములైపోయాయి. అందుకోసమే నీకే గురువుల యొక్క ఉపదేశం వల్ల అంటే తక్షణ ఉపదేశం అంటే చెవులు చెప్పేది జ్ఞాపకం వస్తుంది. అది కాదు, గురువు ఏం మాట్లాడతాడు ఉపదేశం. బ్రహ్మరూప బ్రహ్మవితు తాకి వాణి వేద. అట్లయితే ఇంకోటి ఏదో అవుతుంది అంటే గంటసేపు చెప్పేదంటే ఏమి పైకి రాకుండా అది ఉపదేశం కాకపోతే. కావున ఉపదేశం అంటే ఆ గురువులు ఎప్పుడైతే ఆత్మ సత్యానుబోధేన నసంకల్పయతే యదా అమనస్థాన్ తదా యాతి గ్రాహ్యాభావే తదగ్రహం. కావున శ్రవణ సమకాలే ఏవతు అశరీరత్వం. శరీరాన్ని మనం ఎప్పుడు పోగొట్టుకుంటా ఉన్నాము, సమాధి స్థితిలో కాదు, శ్రవణ సమకాలే ఏవ. గురువు దగ్గర శ్రవణం చేస్తా ఉంటే అప్పుడే పోయిస్తుంది శరీరం. అజ్ఞానం చేస్తే నువ్వు కల్పించుకొని జ్ఞానం పోయేశాడు అంతే. అట్లా ఇది. కావున ఏదప్ప తీర్మానం చేయండి, నేను జీవుడు అంటావు, జీవుడు అని. నీకు శరీరమే ఉన్నట్లు లేదు, సిద్ధాంతం కర్మ ఉన్నట్లు లేదు. కావున శరీర కర్మలే లేవు కదా. ఇంకా శరీరం వల్ల ప్రియాప్రియాలు, దానివల్ల రాగద్వేషాలు, దానివల్ల సత్కర్మ దుష్కర్మలు, మరలా దానివల్ల పుణ్యపాపాలు, దానివల్ల మళ్ళా ప్రియాప్రియాలు, ఇదే కదా. ఇదింత ఏమి చక్రికాపత్తి దోషం అంటారు. చక్రాకారంలో ఉంటామని చూడండి. చక్రికాపత్తి దోషంతో కూడింది ఇది. ఏది సంసార చక్రవర్తి పురుషం. శంకరాచార్యుల వారు ఏమన్నారు, సంసారం అంటే ఆలు బిడ్డల సంసారం కథకే పోలేదు. ఎక్కడెక్కడ గ్రంథాల్లో ఒక దగ్గర ఏం చెప్తారు శంకరాచార్యులు, జనన మరణాలే సంసారం ఒక దగ్గర. ఇంకొక దగ్గర ఏమన్నది సంసారము అని అంటే ఈ శరీరము, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటితో క్రీడించేది, వీటన్నిటితో కూడేది తాను జీవుడు, తాను యజమాని అని, బుద్ధి భార్య అని, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలంతా కొడుకులు ఆడుతున్నోడు వాళ్ళంతా అని. ఇదంతా ఈ జాగ్రత్త అవస్థ అంతా ఏది ఎన్నెల అని, సుషుప్తి అవస్థ అంతా రాత్రి అని, ఇట్లావన్నీ ఈ కల్పనలంతా చేసుకుని అదొక సంసారం చేసిపోయింది. తర్వాత ఇంకొక సంసారము ఏమి, ఇదే ఇప్పుడు చెప్పినట్టు ఏది శరీరము, ప్రియాప్రియాలు, దాని తర్వాత రాగద్వేషాలు, ఇట్లంతా ఉంది కదా చక్రాకారం. అది అంతేకాని ఆలు బిడ్డల సంబంధమైనది వాళ్ళు చెప్పలేదు. ఇంకొక సంసారం కూడా చెప్పినారు శంకరాచార్య, జాగ్రత్త స్వప్నము సుషుప్తి, ఇది ఇంత సంసార చక్రం. అంటే ఒక్కసారి ఈ చక్రం తిరిగితే ఒక దినం అయిపోయాయంటాం కదా, అట్లా సంసార చక్రవర్తి పురుషం. అది అట్లా ఉండదు. అట్లా మనకు జీవత్వం లేదు అనేది తీర్మానం అవుతా ఉంది. ఇప్పుడు ఇంకోటి ప్రమాత నేను అని అంటాం.
నాకు ప్రమాణాలు ఉండాలి. ప్రమాణాలతో నేను వ్యవహారం చేస్తా ఉన్నాను అని నీవు అంటా ఉన్నావు. ప్రమాతం ఉందా, ప్రమాణం ఉందా, ప్రమేయం ఉందా? మీరు జాగ్రత్త రహస్యంలో చదువుకొని ఉంటాం. శంకరాచార్యుల వారు తమ భాష్యాల్లో ఇట్లా అడిగినారు. వాళ్ళు ఏది ముందప్ప? ఈ 3 కుప్పల్లోనే జగత్తంతా ఉందప్ప. మీరు ఏ జగత్తన తీసుకోండి, ఈ 3 అంటారు. ప్రపంచంలో ఉండే జీవులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఇటీలి కాది బ్రహ్మ పర్యంతం అంటాం కదా, వాళ్ళంతా ప్రమాత అని ఆ రాశిలో ఉంటాం. ప్రమాణములు ప్రపంచంలో మొత్తము సకల ప్రాణులకి, మానవులకే కాదు సకల ప్రాణులకు ఉండే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనోబుద్ధి చిత్త అహంకారాలు అంటేనే షట్ప్రమాణాలు. అవన్నీ కూడా ఆ ప్రమాణము అని ఆ కుప్పలో అంటారు. ప్రమేయం అనే దాంట్లో మొత్తం ప్రపంచంలో శబ్దములో ఉండే రకాలు, స్పర్శము దాని రకాలు, రూపము, రసము, గంధము, వాటి యొక్క నానా రకములైన రకాలు, సకల భోగాలు అన్ని ప్రమేయము అనే దాంట్లో అంటారు. అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలం, మహాతలము, పాతాళము అవన్నీ ప్రమేయములోనే. ఇంకా భూలోకం, భూవర్లోకం, సువర్లోకం, మారలోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం, ఇంకా చతుర్దశ భూలాలు కాదు, అనంత కోటి బ్రహ్మాండాలన్నీ ఎక్కడుండాలి? ప్రమేయం. ఆ ప్రమేయం అనే మూటలు ఉంటాయి. ప్రమాత అనే మూట, ప్రమాణం అనే మూట, ప్రమేయం అనే మూట. ఈ 3 మూటల్లో తిరుగుతా ఉండవు. ఎంతకాలం నుండి ఎన్నో కల్పాలు గడిచినాయండి. ఇప్పుడు ఈ మూటలన్నీ చిత్తమవుతాయా? ఈ మూటలు ఉండాయా? వేదాంత విచారానికి కూర్చుంటే ఈ మూటలన్నీ మటుమాయమైపోతాయి. ఈ మూటల సమాచారమే ప్రమాత, ప్రమాణము, ప్రమేయము అని పదే శంకరాచార్యులు ఈ శబ్దాన్ని ఉపయోగిస్తారండి భాష్యాలు. ఆ ఎన్నిసార్లు వాడినారో ఏమో, మొత్తానికి చాలాసార్లు ఈ మాటలే ఉపయోగించినారు. దీనికి కారణం ఏమి? ప్రమాతం ఉందా, ప్రమాణం ఉంది. ప్రమాత, నేను ప్రమాత అంటాను. ఎట్లయితే ఒప్ప ప్రమాతమేమో ప్రమాణాలు వాడుకుంటా ఉంటాం. ముందే ప్రమాణాలు ఉండాలి. అట్లయితే నీవే ముందు కాదు, ప్రమాణాలు ఉంటుంది. ప్రమాణం అంటే ఏమి అని మళ్ళా ప్రశ్న. ప్రభాకరణం ప్రమాణం. ప్రమా అంటే ఏమి? సరి అయిన జ్ఞానం. అంటే వస్తువు యొక్క సరి అయిన జ్ఞానం కదా, ఉత్త జ్ఞానం కాదు. వస్తువు యొక్క సరి అయిన జ్ఞానమునకు కారణం. వస్తువు యొక్క అంటే అంతకుముందే మూడవస్థలు మనము అనుభవ స్వరూపులై అనుభవిస్తున్నాము. మళ్ళీ అదెందుకో నిద్ర అన్నాం. అయితే నిద్ర విషయం గురించి విచారం చేస్తామనేది ఎవరికి ఒప్పుకునేది? ఆడే ఉండదప్ప విచారం చేసేది. అదే ఏమైనా విషయాలు ఉంటే తినేటివి, చూసేటివి, ఏమైనా సంపాదించుకునేటివి, లేకుంటే ఏదైనా దేవుడికి కూడా కనపడితే అవన్నీ అయితే ఏమైనా చేయవచ్చును. నిద్ర గురించి ఏం విచారం చేయాలి అని మనం ఆచారం చేసి. అయితే నిద్ర నీకెందుకప్ప? నిద్ర వస్తే నీకెందుకు? ఏం పని ఉండదు నిద్ర వస్తతో? నిద్ర కావాలంటారు కదా, ఎందుకు? ప్రతి ఒక్క నిద్ర కావాలంటారు కదా. నీకు డబ్బు పైన చాలా ప్రీతి ఉండదు కదా, డబ్బుని వేసుకుంటూ కూర్చో, లాభం సంపాదించాలి కదా, అంగిట్లో కూర్చొని నువ్వు వ్యాపారం చేస్తూ ఉండు. భోజనం ఎందుకు కావాలి? డబ్బు ఉంటే చాలు, భోజనం లేకుంటాయప్ప. నిద్ర వద్దు నీకు. సాధారణంగా ఏం పని ఉండదు నిద్రలో, ఏం వ్యవహారం చేస్తాం మనము? మనతో బేకిలేని అవస్థ. అంగిట్లో కూర్చుంటే వ్యాపారం అవుతారు, వేరే ఉద్యోగానికి వచ్చి జీతం ఇస్తారు, కూలి పనికి వచ్చే ఏదైనా మనకు డబ్బు చేతికి వస్తుంది. మన నిద్ర అవస్థ వ్యర్థం మనకు, సాకారం దానిపైన. మళ్ళీ నిద్ర ఎందుకు కోరుతారు అందరూ? ఎంత మహావిజ్ఞానవంతులైనా కానీ, వాళ్ళు డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఇంకెవరే కావచ్చు, దేవతలు కూడా 3 అవస్థలు ఉన్నాయి. మళ్ళీ నిద్ర అవస్థ సాకారం చేస్తారు కదా, ఎందుకు? అది 3 అవస్థలను పెడుతూ ఉన్నారు. తప్పడం నేనే చూస్తుని, నిద్ర సంగతి నాకే తెలుసు, నేనే మేల్కొంటేనంట. అక్కడే ఉండేది. మన వడనెచ్చుకో స్వామి వారికి సుషుప్తి స్వామి అని పేరు పెట్టారు.
నిద్రనే బ్రహ్మ అంటారు. పిచ్చోడు నిద్రనే బ్రహ్మ అంటాడు. వాళ్ళు చెప్పిన అర్థం కాలేదు, పాపం గ్రహించే శక్తి లేదు. నిద్ర ఒకటే బ్రహ్మ కాదప్ప, మూడు వస్తువులు బ్రహ్మమే. నీ ఒకటే బ్రహ్మ కాదయ్యా, జగత్తు బ్రహ్మమే, దాంట్లో ఉండే వస్తువులు బ్రహ్మమే. బ్రహ్మల కంటే వేరే వ్యతిరేకం వస్తువే లేదప్ప. అది అర్థం కాలేదు. గుర్త నిద్ర వస్తే బ్రహ్మ అంటారు వాళ్ళు. అందుకే చాలా మంది ఉన్నారు కదా, ఇది ప్రపంచంగా చేస్తారు. అయితే అంత మాత్రం చేత భయం పడకూడదు. ముఖ్యం కానీ పరమాత్మ చింతామడు రాస్తున్నారు. ఏదైనా పుడి వేదాంతాలు చెప్పేవాళ్ళు ఉంటారు, ఏం భయపడవద్దు, అనుభవం మీ దగ్గర ఉండాలి, దాన్ని ఉపయోగించుకోండి. మీరు ఎవరిని భయపడే అవసరం లేదు అని చెప్పి చెప్తాను. ఇప్పుడు వేదాంతాలు చెప్తుంటారు అన్నమాట. అందుకే నిద్ర విషయం గురించి ఈ శాంకర వేదాంత మూల తత్వములు ఉండాలి. అని ఎక్కడెక్కడ ఈ నిద్ర విషయం వచ్చిందో, ఎక్కడికి ఏ ఏ ఉపనిషత్తులు వచ్చిందో అన్ని క్రోడీకరించి దాని సారమంతా తాను ఇవ్వాలి. మీకు పేర్లెక్క విచారం చేయండి, మీకు దేశం తెచ్చుకుంటే దాంట్లో ఏముండదు. ఎన్నో గ్రంథాలు చదివి ఉండొచ్చును, ఎందరో మహానుభావులు విని ఉండొచ్చును. ఉంది మీ సరుకు మీ దగ్గర పెట్టుకోండి. మేము కూడా విచారపడం, మేము నిజానికి ఏమి చూపిస్తాము, మీకు ఏమైనా ఉపయోగం ఉంటే వాళ్ళు కొంటే లేకపోతే అసలే వాళ్ళు నిద్ర గురించి బ్రహ్మాండ వద్దప్ప అనే విషయం. ఇది మా అనేవారం బాధ. వద్దని విడిస్తే అనేవారు దగ్గర ఇరవే అది అనేవారం చెప్పిన మనం ఏం చేస్తుంటారు. బలవంతం చేసేది శాస్త్రం తెలుసుకునే తీరాలి, నీ స్వరూపం తెలుసుకునే తీరాలా, లేకపోతే శిక్ష ఇస్తాను అట్లా చెప్పేది శాస్త్రం. మీరే తెచ్చుకోవాలి. నాకు తెలియని విషయం తెలీదు స్వామి, గురువు దగ్గర వస్తే నాకు తెలియని విషయం తెలీదు. నిద్ర అంటే ఏమో తెలీదు, స్వప్నం అంటే ఏమో తెలీదు, జాగ్రత్త అంటే ఏమో తెలియదు, ఏంటి జీవుడు ఉన్నాను, ఏదో పుట్టాను వస్తాను, ఇంత మాత్రం తెలుసు నాకు అని. సరే పుట్టాను, నాకు అంతా తెలుసు అంటే అప్పో పనికి అవుతాండి పెట్ట అంతా చేసిన కింద చెప్పేది పోంటారు. మహాత్ముడు శాస్త్రము గురువు ఎప్పుడు బలవంతం చేసి నీకు రావాల లోపల నుంచి నేను తెలుసుకున్నాను. జీవుడు అనుకున్నాను కదా, అవునా కాదా, జగత్తు కనబడుతుంది కదా, జగత్తు నిజంగా ఉందా లేదా, పరమాత్మ ఉన్నాడంటారు. మళ్ళీ ఏమి ఈ మూడు వస్తువుల పరిచయం చేసుకున్నావా, విచారం చేసి దాని సత్యం కనుక్కున్నావా అనేది వృత్తి పుట్టాలి, ఆలోచన పుట్టాలి. మనకు ఎన్నో ఆలోచనలు పుట్టాయి, ఉదయం లేకపోతే రాత్రి పాటు ఆలోచన పుట్టాయి. అయితే పరమాత్మ గురించి విచారం చేస్తాము, ఆత్మని గురించి విచారం చేస్తాము అనే ఆలోచన పుట్టాయి. ఆ ఆలోచనలు ఒకటి పుట్టే మీరు ఉత్త ఆలోచన పుట్టే చాలు. యాజ్ఞవల్క్య మహర్షి ఉన్నాడు కదా, ఇప్పుడు బెంగాల్ కాత్యాయని మైత్రి ఓరెడు సంపద అతనిచ్చేమి. జనక చక్రవర్తి మహావంతి వాళ్ళు శిష్యులు యాజ్ఞవల్క్య మహర్షి. అయితే సంతానం లేదు, సంతానం లేదు, ఓటంతా డబ్బు ఉండదు, ఐశ్వర్యం ఉండదు, మీరు తీసుకోండి, వెళ్ళిపోతారని కూర్చునే అనుసంధానం ఆత్మానుసంధానం చేస్తాను ఉంటానంటే అప్పుడేమో ఒక భార్య ఒప్పుకుంది, మైత్రి ఒప్పుకోలేదు. మీరు ఇంత సంపత్తి ఇంత ఐశ్వర్యం కూడిపెట్టున్నారు, మీకు దీంతో సుఖం లేదు అని కదా మీరు అక్కడ పోయేది. మళ్ళీ అట్లయితే సుఖం, నిజమైన సుఖం ఎక్కడ ఉంటుంది? ఆనందం జీవితం లేదే కదా మీరు తీర్మానము. మీరు జ్ఞానులు, ఆనందం జీవితం లేదని కదా పోయేది మీరు. మళ్ళీ దీంతో ఆనందం వస్తుందా, ఈ ఐశ్వర్యం ఉంటాము లేదు. మామూలు మనుషులే ప్రకారంగా అన్ని అనుకూలం చేసిన సంసారంలో సుఖం ఉండదని భావించుకుంటారు, అంతేగాని నిజమైన ఆనందం జీవితం లేదు. అంటే నాకు ఇది వస్తు న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేన మృతత్వమానుషు. ఇది దేహాత్మబుద్ధి ఉన్నంత వరకు దేహంతో ఉండి మనం ఉన్నారు కదా, ఇంద్రియముల ద్వారా సుఖం అందిస్తాం కదా, అది నిజమైన సుఖము కాదు, ఆభాస సుఖం అన్నమాట. దాని దుఃఖమే మనము సుఖం అని భావించుకొని వ్యవహారం చేస్తున్నాం. అందువల్ల నిజమైన సుఖం లేదు. అత్యున్నత అదే చెప్పండి అంటే